వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావం సందర్భంగా జెండా ఆవిష్కరణ. ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు ఈ రోజు ఖమ్మంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజేఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, ఎస్కే మహబూబ్ పాషా, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు సర్దార్ హుస్సేన్, టీజేఎస్ నగర కమిటీ అధ్యక్షులు బెలంకొండ నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, అక్రమ్, లక్ష్మీరాణి, తెలంగాణ జనసమితి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు సాగి ఆ పార్టీ రాష్ట్రమంతా వ్యాపించి మేము కూడా కొన్ని స్థానాలకు పోటీ చేయాలని తలంపుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ జనసమితి ఏప్రిల్ 29వ తారీఖున జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. దానికి వచ్చిన అందరు కార్యకర్తలకి మా ధన్యవాదాలు. ఖమ్మం నగర జనసమితి అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కోదండరాం గారి ఆకాంక్షల మేరకు అందరం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుటకు ఆయన గారి నాయకత్వంలో ఏకోన్ముఖంగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. కార్యకర్తలందరికీ, అధ్యక్షుడు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఖమ్మం జిల్లాలో చాలా ఆకుపోయిన భూములని జర్నలిస్టులకి ఇంతవరకు భూములు ఇళ్ల పట్టాలి వాళ్ళ కోసం మా పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జరిగినది అందరికీ నా శుభాకాంక్షలు అండి. కోదండరాం సార్ పార్టీలో అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది. ఇంకా ఉమెన్స్ మీద చాలా వరకు అరాచకాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఖండించాలని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళని అరాచకాలుగా గురి చేస్తున్నారో మహిళలందరికీ, వారందరికీ మాత్రం చక్కని మార్గాన్ని అందించాలని చెప్పి చెప్తున్నాను. యువతి యువకులకి నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ యువతి యువకుల నిరుద్యోగ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీర్చాలి. వేసామని కొన్ని పోస్టులు వేశారు. ఇంకా హై కేటగిరీలో ఐఎమ్ ద ఎంఎస్సీ ఎంఎడ్ నుంచి సంబంధించినటువంటి వాటిలలో ఆ ఎంఎడ్కి సంబంధించి పోస్టులు ఇంతవరకు పడలేదండి. నేను చేసిన ఎప్పుడు అంటే 2013 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం, ఇంకా పడలేదు. సార్ కోదండరాం సార్ ప్రొఫెసర్. సో ఇదంతా అర్థం చేసుకొని విద్యా ఎడ్యుకేషన్ లో ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రైవేట్ రంగం అయితే ఏ విధంగా ఉంది అదే ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఈ కోరికలను మన్నించుకుంటూ అన్నిటిని తెలంగాణ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్కారం. పూర్తయింది. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని 2009 కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరాం గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర జైపాల్ రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం గారు, జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి గారు కూడా తెర వెనుకుండి పార్లమెంట్లో అన్నాడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలను కూడా కన్విన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు 2014 ఫిబ్రవరి 2వ తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నియంత పాలనను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ప్రజల ఆనాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని ఇళ్లలో పడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేశారు. ధర్నా చౌక్ అని ఇందిరా పార్కు రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడుభూముల సమస్య కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, కులంలోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే
ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరాం సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు పలకొట్టి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసిన సందర్భం, ఆయనతో పాటు వందలాది మంది మా పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఏ శక్తినైనా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళు పక్కకు పడేసేటువంటి కార్యక్రమం దాన్ని కేసీఆర్ గారు స్వీకరించారు. కాబట్టి ఈ నియంత పాలనను తుదముట్టించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ కోదండరాం గారు సారథ్యంలో కలిసి వచ్చే శక్తులతోటి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మా పార్టీ గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి మిగుల బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పలు చేసి దివాలా తీయించిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం చేపట్టింది. ఈ అధికారం చేపట్టిన కాడి నుంచి వారు చేసిన తప్పుడు అప్పులకు, ఆర్థిక అరాచకానికి పాల్పడ్డ పాలకుల చేసిన అప్పులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తుంది. ఒక్కొక్కడు ఏమంటుంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మాకేం ఇవ్వలేదు మాకేం లేదు అంటున్నారు. సంవత్సరానికి 39,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. ఆయన తెచ్చిన అప్పుకు వడ్డీలు కడతాండ్రు. అనేక సంక్షేమకాలు, ఫ్రీ బస్సు, అది మామూలుది కాదు, గ్యాసు. అదేవిధంగా గ్రామాల్లో ఇవాళ సన్నబియ్యం ఇలా అందరికీ పేదవాళ్ళందరూ సన్నబియ్యం ఇస్తాండ్రు. రేపు ప్రతి పేదవాడికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పెడతారు. ఉచిత కరెంట్ ఇస్తారు చాలా మందికి. మరి ఇంతకంటే సంక్షేమ రాజ్యాంగంలో, సంక్షేమ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఇంతకంటే ఎక్కువ ఏం రావు. మీరు చేసిన అప్పులు చెప్పకుండా ఇది చేయలేదంటే అప్పులు 2 లక్షల రూపాయల రైతుల అప్పులు అనేకం ఇప్పటికి రద్దు అయినాయి. ఇంకా 10-15% అయితే పూర్తి కూడా అవుతుంది. ఎన్నికల చేసినటువంటి వాగ్దానాల్లో రేవంత్ రెడ్డి గారు కొత్త నిశ్చయంతో అనేక ప్రయాసాలు కోర్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రగతి పదంలో నడిపిస్తుండు. సంక్షేమాన్ని, ప్రగతిని కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో ముందుకు తీసుకుపోతుంది. మా పార్టీ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు ఇలా రాష్ట్రంలో విద్యారంగం, తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ లో అనేక కష్టాలు పడి ఆ యొక్క వ్యవస్థకే నీరు గార్చారు, విద్యా వ్యవస్థని. కాబట్టి ప్రొఫెసర్ కోదండరాం గారు లాంటి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లని ఈ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆయన మంత్రిగా చేస్తే నిజంగా ఇలా రాష్ట్రంలో అంతకంటే ఆంధ్ర ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మంలో